సర్వజీవన సంప్రీతి పాత్రుడు, కమల నేత్రుడు, దయాసాంద్రుడు, బుద్ధియందు బృహస్పతి సముడు, కీర్తియందు దేవేంద్రుని సముడు, క్షమాగుణమున పృథివీ సముడు, సూర్యతేజుడు, శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చెంతన నిలచే. అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు, అన్నిట రాముని సరిపోలువాడు, అన్నకు తోడు నీడయలకెడు, అజేయుడు శత్రు భయంకరుడు, సామాన్యులు కారు సోదరులిరువురు, నిన్ను వెదకుచుమమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చెంతన నిలచే. పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా రామదూతయని ఆనందాశ్రులు కన్నులు నిండగా, చిరునగవులతో జానకి చూడగా, ఇదిగో తల్లి ఇది తిలకించుము రాముడంపిన అంగుళీయకము అని హనుమంతుడు భక్తి మీరగను, అంగుళీయకమును సీత కొసగెను. శ్రీ హనుమాన్ గురుదేవునాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఇప్పటి వరకు కూడా తల్లి హనుమంతుడిని అనుమానిస్తూనే ఉంది. ఎందుకంటే అక్కడ లంకలో ఉన్న పరిస్థితులు అట్లాంటివి. రామకథ చెప్పాడు, మళ్ళీ సంశయం, మళ్ళీ గుణానికీర్తనం చేశాడు, మళ్ళీ సంశయం. ఎప్పుడైతే రామనామామృత ముద్రిక, రామాన్ని రాసినటువంటి అంగుళీకం మీద స్వామి పేరు, ఎప్పుడైతే రామనామామృత ముద్రిక తీసుకొచ్చి ఇచ్చారో పూర్తిగా విశ్వసించేసింది సార్ తల్లి. ఇంకా వేరే ఆలోచన లేదు, ఇతను రామదూతే. ఎందుకంటే ఆ అంగుళీకంతో అమ్మకి చాలా అటాచ్మెంట్ ఉంది, చాలా గుర్తులు, తీపి గుర్తులు చాలా ఉన్నాయి అమ్మకి. ఆ అంగుళీకంతో తనకున్న సంబంధ బాంధవ్యాలన్నీ గుర్తు తెచ్చుకుంటుంది తల్లి. ఒక పక్క ఆనందపడుతుంది, రామదూత వచ్చాడు ఆనందం, అయ్యో ఇప్పటిదాకా నేను స్వామికి దూరం పోయిన దుఃఖము, రెండు పక్కల ఒక్క ఆనందం దుఃఖం, ఇదంతా చూసి ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు హనుమంతుడు. ఫస్ట్ టైం తొలిసారిగా మాట్లాడుతుంది తల్లి హనుమంతుడితో. హనుమ, నీ పరిస్థితి నాకు తెలుస్తూనే ఉంది, ఇంత శక్తివంతుడివి కాబట్టి అర్థమైంది. ఎందుకంటే 100 యోజనాల సాగరం, ఒక యోజనం అంటే ఇందాక చెప్పాను 12.7 కిలోమీటర్ల ఒక యోజన, ఒక సాగరం. అంత పెద్ద సముద్రాన్ని దాటే స్తోమత ఎవరికి లేదు నీవు, కాబట్టి నువ్వు స్తోమత గలవాడు కాబట్టి దాటగలిగావు. ఇంత పెద్ద పెద్ద ప్రాకారాలు, బంగారమైన ప్రాకారాలు, ఒక్కొక్కళ్ళు రాక్షసులు, సామాన్యులు కాదు కదా, బ్రహ్మాండమైన రాక్షసులు లంకలో. ఇంతమందిని జయించుకొని నువ్వు రాగలిగావంటే నీ శక్తి సామాన్యులు కాదు హనుమాన్, నువ్వు చాలా శక్తివంతుడు. కానీ మరి అందరూ రాగలరు నాయన, ఇది పెద్ద లంక కదా, ఇంత లంక కదా, ఇంత లంకలో మరి నువ్వు ఒక్కడివే వస్తే ఎట్లా రామకార్యంలో అడుగుతుంది తల్లి. అప్పుడు చెప్తాడు, ఇందాక చెప్పాను, సుందరకాండ అంతా కూడా ఒక తల్లి బిడ్డ మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఎంటైర్ సుందరకాండ అంతా కూడా ఒక తల్లి బిడ్డ మాట్లాడుకున్నట్టే ఉంటుంది. అప్పుడు చెప్తాడు హనుమంతుడు, అమ్మా మత్తః ప్రచ్చవరః ఖచ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. హనుమంతుడు ఒక్కడే మాట్లాడగలి, ఈ మాటకు గొడవల కానీ కాదు. మత్తః ప్రచ్చవరః ఖచ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. అమ్మా, కిష్కిందను పరిపాలించే చక్రవర్తి సుగ్రీవ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఆయన కొలువులో నాకన్నా తక్కువ స్థాయి కలిగిన కోతి ఒక్కడి కూడా లేదు. వాస్తవం ఇది కాదు. ఎందుకు అక్కడే తెలిపోయింది. 10 యోజనాలు దాటుతాను, ఒకళ్ళు
20 యోజనాలు దాటుతాను, అప్పుడు 90 దాకా వచ్చి ఆగిపోయారు. ఇది 100 యోజనాల సాగరం. అప్పుడు జాంబవంతుడు చెప్పడం హనుమంతుడు కదలటం, ఇది సుందరకాండ. కానీ అమ్మ వాళ్ళందరూ అక్కడే ఆగిపోయారు, 90 యోజనాలు దాకానే వచ్చారు, నేనే 100 యోజనాలు దాటాను అని చెప్పలా. కాబట్టి ఆయన భగవంతుడయ్యాడు. అంత శక్తి ఉండి కూడా ఆయన శక్తిని తగ్గించుకొని చెప్పాడు కాబట్టి ఆయన భగవంతుడు ఐక్యమయ్యాడు. ఆయన హనుమంతుడుగా భగవంతుడు రాముడు ఐక్యమయ్యాడు. మనం చూస్తాం. ఆలింగనం చేసుకున్నాడు భగవంతుడు. ఎందుకు ఆలింగనం చేసుకున్నాడు? ఆయన శక్తి కూడా తగ్గించి తెప్పుకున్నాడు. నాకంటే మించిన వాళ్ళు ఉన్నారమ్మా అంటే అప్పుడు ఆ ఆలింగన అంగుళీకం తీసుకొని తల్లి కొంచెంసేపు ఆనందపడుతుంది, కొంచెంసేపు దుఃఖపడుతుంది. ఆ పూర్వ గుర్తుల్ని గుర్తు చేసుకుంటుంది తల్లి. రామచంద్రుని ముద్రిక చేగుని అశ్రులు నిండిన కనుల గద్దుకొని మధుర స్మృతులు మదిలో మెదల సిగ్గు చేత తన శిరము ఉంచుకొని ఇన్ని రోజులకు తనకు కలిగిన శుభశకునములు విశేషమనుకొని జానకి పల్కే హనుమంతునితో సంపూర్ణమై విశ్వాసముతో ఎన్నడు రాముడు ఇటకే తెంచును, ఎన్నడు రావణుని హతము సేయును. లక్ష్మణుండు తన అగ్ని శరములతో క్రూర రాక్షసుల రూపు మాపును. సుగ్రీవుడు తన వానర సేనతో చుట్టుముట్టి లంకను గోచును అని బల్కె సీత హనుమంతునితో సంపూర్ణమై విశ్వాసముతో. రామలక్ష్మణులు వచ్చుగాకను బ్రతుకనేత్తురా అసురులు నన్ను. రావణుడు సగిన ఏడాది గడు 2 నెలలలో ఇక తీరిపోను. ప్రాణములను అరచేత నిల్పుకొని ఎదురు చూచుని 2 మాసములు అని బల్కె సీత హనుమంతునితో సంపూర్ణమై విశ్వాసముతో. నీవలనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచనమ్మ. ఫల పుష్పాదులు ప్రియమైనవి గని ఆ సీతాయని శోకించునమ్మ. నీ జాడ తెలిసి కోదండ పాణి తడవు సేయకే తాగలడమ్మా అని హనుమంతుడు సీతతో పల్లికి అంజలి ఘటించి చింతన నిలచే. ఓ హనుమంత నిను గనినంత నాలో కలిగే ప్రశాంతత కొంత. వానరోత్తమ నిను వినినంత నే పొంది తిని ఊరట కొంత. రాముని వేగమే రమ్మని తెలుపుము 2 నెలల గడువు మరువబోకుము అని బల్కె సీత హనుమంతునితో సంపూర్ణమై విశ్వాసముతో. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. తల్లి
ఆ అంగుళీకం తీసుకొని దగ్గరికి తీసుకొని కొంచెంసేపు బాధపడుతుంది, కొంచెంసేపు ఆనందపడుతుంది, దుఃఖపడుతుంది, రకరకాలుగా ఉంది పరిస్థితి. స్వామికి ఏం అర్థం కావట్లేదు. నేను అంత దూరం నుంచి తీసుకొస్తే అమ్మ ఏంటి ఆనందపడుతుంది కొంచెంసేపు, దుఃఖపడుతుంది కొంచెంసేపు, ఇది కాదులే కానీ అని చెప్పేసి అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి నమస్కారం పెట్టి, అమ్మ నేను తీసుకొని వెళ్ళిపోతానమ్మా అంటే, ఇందాకే చెప్పాను సుందరకాంత అంతా కూడా తల్లి బిడ్డ మాట్లాడుకున్నట్టే ఉంటుంది. తీసుకొని వెళ్ళిపోతానమ్మా, నిన్ను నీ బాధ నేను చూడలేకున్నాను. తీసుకొని వెళ్తావు నాయనా, ఎక్కడ కూర్చోబెట్టుకుంటావు? వేపు మీదమ్మా, వేపు మీద అంటే పోతాను కదా, ఇక్కడ ఉంటావు. అవును నాయనా, నువ్వు చాలా వేగంగా పోతావేమో. వాయువేగం కాదు, వాయువేగంతో వెళ్తానమ్మా. నువ్వు అంత వాయువేగంతో వెళ్తే పట్టుకోవడానికి రైలింగ్ కూడా లేదు నాకు. పడితే ఎక్కడ పడతాను? సముద్రంలో పడతాను. సముద్రంలో పడితే తిమింగలాలు తినేస్తాయేమో, లేకపోతే వెనక నుంచి తరుగుకుంటూ వస్తారు కదా రాక్షసులు, నన్ను తీసుకెళ్ళి మళ్ళీ సీత లంక అశోకం నుంచి తప్పించుకొని పారిపోతుందని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళి నన్ను అక్కడ బంధిస్తారేమో అని చెప్పేసి చిన్న పిల్లలతో మనం చిన్నపిల్లల్ని తృప్తిపరచడానికి కొన్ని మాటలు మాట్లాడుతుంటాం. ఇంట్లో చిన్నపిల్లలు ఏమైనా మారం చేస్తే కొన్ని మాటలు మాట్లాడుతుంటాం. ఆ మాటలన్నీ మాట్లాడుతుంది హనుమంతుడి దగ్గర. మాట్లాడి 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 చివరికి ఒక మాట మాట్లాడుతుంది. హనుమ, రాముని ధర్మపత్ని అయిన నేను పరపురుషుని జీవితంలో ఉంటాను. ఈ మాటకి ఇప్పటిదాకా మాట్లాడిన దానికి సంబంధం లేదు. ఈ మాట ముందే చెప్పచ్చు, వాడు మహాపతివ్రత మహాభాగ. కానీ నన్ను చూసి ఇంత చిన్నవాడు సచ్ ఫెలో నన్ను ఎట్లా తీసుకెళ్తాడో ఒక ఆలోచన ఉన్నట్టుంది. ఇవంతా అయిపోయింది కానీ అది కూడా ఈమెకి నివృత్తి చేస్తే అమ్మకి ఇంకా నా మీద ఏకాకి అభిప్రాయం వచ్చేస్తుంది, ఏకాభిప్రాయం వస్తుంది అని చెప్పేసి, అమ్మ నీ బిడ్డ అంత తేలికైన వాడు కాదమ్మా. నీ బిడ్డ అంత తేలికైన వాడైతే రాముడు నన్ను ఎందుకు పంపిస్తాడు? సుగ్రీవుడు ఉండగా, అంగదుడు ఉండగా, నలుగురు ఉండగా, నీళ్ళుండగా, జాంబవంతుడు ఉండగా, ఇంత ముందుగా నన్ను ఎందుకు పంపిస్తాడమ్మా? చూడు ఒక్కసారి చూడని చెప్పేసి తన దేహం పెంచేస్తున్నాడు. విశ్వరూప ప్రదర్శన చేస్తాడు తల్లి దగ్గర హనుమంతుడు ఫస్ట్ టైం. అంత పెద్ద దేహం. అమ్మ ఒక చిన్న బొమ్మలాగా డాల్లాగా ఉంటుంది సీతాదేవి. ఇలా చూస్తూ ఉంటుంది. ఎక్కడున్నాయి చేతులు, ఎక్కడున్నాయన భుజకీర్తులు అర్థమే కావట్లేదట. ఒక్కసారి మళ్ళీ ఉపసంహరించి వచ్చి దగ్గరకు వచ్చి నమస్కారం చేస్తాడు. ఇంత అద్భుతాలు ప్రదర్శించిన వాళ్ళు కూడా వినమ్రులై ఉండటమే రాముని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడానికి ప్రధానమైన కారణం. అహంకారంతో భగవంతుని సాధించిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరైతే సంపూర్ణంగా పోగొట్టుకుంటారో వాళ్ళే భగవత్ దర్శనం కలుగుతుంది వాళ్ళకి అని చెప్పేసి అనుకుంటారు. స్వామి అమ్మకి చెప్తున్నారు. తల్లి నీవిటు సోకింపనేల వగచి వగచీట బీతిల్ల నేల ఇప్పుడి నీకి చెరబిడి పింతును కూర్చుండుమునా మూపు మీదను వచ్చిన త్రోవని కొనిపోగలను శ్రీరామునితో నిన్ను చేర్చెదను అని బల్కె సీత హనుమంతుడితో తనలో కలిగిన ఆశ్చర్యముతో. పోనివ్వకపోతివిగా హనుమా సహజమైన నీ చెంచల భావము అలయగా అల్ప శరీరుడ నీవు ఏ తీరుగలను కొనిపోగలవు రాముని కడకే నన్ను చేర్చదవు కడలిలోననే జారవిడుతూ అని బల్క సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో. సీత పలికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయెను. సీత చెంత తన
కామరూపమును ప్రదర్శించగా సంకల్పించను. కొండంతగతన కాయము పెంచను. కాంతిమంతుడై చంత నిలిచెను. జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూసెను. అద్భుతమౌని కామరూపమును కాంచితినయ్యా శాంతించుమయ్యా. పవన కుమారా నీవుగాక మరి ఎవరి వారిది దాటెదరయ్యా. క్రూర రాక్షసుల కంటపడకై లంక వెదకినను కనగలరయ్యా అని పలికె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. తల్లి నేను నీ యందుగల భక్తి భావమున అటుల తెలిపితి. క్రూర రాక్షసుల బారి నుండి నిన్ను కాపాడనించి అటుల బల్కితి. వేగమి నిన్ను రాముని చేర్చెడు. శుభగడియలకై త్వరపడి మల్కితి అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చంతన నిలచే. తల్లి నీవు తెలిపినవన్నీ శ్రీరామునకు విన్నవించెదను. సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భార్యవు. అమ్మాయిము ఏదో గురుతుగా శ్రీరాముడు గని ఆనందింపగా అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చంతన నిలచే. చిత్రకూటమున్న కాకాసురు కథ కన్నీరులు కగా గురుతుగా తెలిపి. చెంగుముడినున్న చూడామణిని మెల్లగా తీసి మారుతి కొసగి పదిలముగా కొనిపోయి రమ్మని. శ్రీరామునకు గురుతుగా నిమ్మని ప్రీతి వల్క సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. చేతులారగా చూడమణిగని ఆనందముగా కనుల కద్దుకొని వైదేహికి ప్రదక్షిణలు చేసి పదముల వ్రాలి వందనములిడే. మనమున రాముని ధ్యానించుకొని మరలిపోవగా అనుమతి గైకొని అంజనీ సుతుడు కాయము వెంచే. ఉత్తర దిశగా ఇంచి ఎగసే. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అమ్మకి అంగుళీకి ఇచ్చిన తర్వాత నమస్కారం పెట్టిస్తాడు. నమస్కారం పెట్టి అమ్మ మీరు ధైర్యంగా ఉండండి, మేమందరం వస్తాం తల్లి, మేమందరం వచ్చేసి యుద్ధం చేసి స్వామిని తీసుకెళ్తాము. అప్పుడు అమ్మ ఒక శ్లోకం చెప్తుంది. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ.
ఎవరైతే కష్టంలో ఉంటారో, ఏ కష్టం ఇప్పుడున్న నేను